మనకి ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి చేతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఒకప్పుడు మనం ఒక విషయం గురించి బాగా ఆందోళన చెందేవాళ్ళం. ఏంది రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయాడరా, మరి ఆ ప్లేస్ భర్తీ చేసేది ఎవర్రా అని చెప్పేసి చాలా బాధపడ్డాం. కానీ నేనున్నానని చెప్పేసి అప్పుడు చేతేశ్వర్ పుజారా వచ్చాడు, ఆ రోల్ని ఈజీగా భర్తీ చేసేసాడు. సో దాని తర్వాత అతను ఇంటర్నేషనల్ కెరీర్లో చూసుకుంటే 2010లో అరంగేట్రం చేస్తే దాని తర్వాత ఏకంగా 101 మ్యాచెస్ ఆడినట్టు 103 మ్యాచెస్ ఆడినట్టున్నాడు. సో దీంట్లో ఏకంగా 3 డబుల్ సెంచరీలతో పాటు 19 సెంచరీలు చేశాడు. దాని తర్వాత 35 హాఫ్ సెంచరీలు చేశాడు. సో అతను ఒక ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు మరి రాహుల్ ద్రావిడ్ లేని లోడ్ని ఖచ్చితంగా తీర్చేశాడనే చెప్పాలి. అయితే ఇప్పుడు అతను ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తూ ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో అతను చెప్పింది ఏంటంటే, నేను ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ వేసుకోవటం, దాని తర్వాత మరి మన జాతీయ గీతాన్ని ఆలపించడం, సో దీంతోపాటు మరి మన దేశం తరపున నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించాను. సో ఇవన్నీ కూడా నాకు చాలా గౌరవంగా ఉంది అని చెప్పేసి, దాని తర్వాత ఇండియన్ క్రికెట్ టీంకి ఏదైతే ఆడానో సో అది నాకు చాలా గౌరవప్రదంగా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అతనైతే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో దీంతోపాటు మరి ఇప్పటి వరకు చూసుకుంటే నా లైఫ్ కెరీర్లో నేను క్రికెట్ ఆడటానికి చాలామంది కూడా సహకరించారు. సో నా కోచెస్, నా మెంటర్స్, దాని తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, దాని తర్వాత నా అభిమానులు, అదేవిధంగా నా ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా నాకు ఇప్పటివరకు సహకరించారు. సో వీళ్ళందరికీ నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను అని చెప్పేసి ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట.